Hello people, welcome back to our YouTube channel Shan Palaksa. ఏమైందంటే మమ్మీ ఫోన్ ఉంది కదా, సో వాష్రూమ్కి వెళ్తున్నా, స్నానం చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తున్నా, కరెంట్ పోయింది. వాష్రూమ్కి వెళ్ళి లైట్ ఆన్ చేసుకుని పెట్టుకుని వాష్రూమ్లో కింద పడిపోయింది ఫోన్. మొత్తం వాటర్ అయిపోయింది. మమ్మీని ఇట్లా మళ్ళీ నన్ను చంపేసా. అసలు నేను మమ్మీకి చెప్పాను ఫస్ట్. సో ఏంటంటే అసలు నేను లైట్ ఇట్లా పెట్టుకున్నా, జారిపోయింది, పడిపోయింది. నాకేం అర్థం కాలేదు. తీసి చూస్తే మొత్తం వాటర్. మళ్ళీ ఫోన్కి ఏం కాలేదు. పప్పకి కన్విన్స్ చేసి చెప్పమన్నారా. మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతున్నా, నేను ముట్టుకుంటే నాకు నిజంగా అదనమాట. నాకైతే ఫుల్ భయం అవుతుంది. పప్పకి చెప్పాలన్నా ఏడెడతాడు అని ఉండే నాకు. సో అదనమాట. సో ఐ కాల్ దెమ్ అండ్ స్టే ట్యూన్. పప్పా ఒకటి చెప్పాలని. సన్న స్కూల్ డ్రైవర్ ఉందా? ఎందుకు? ఇగో ఇది పెట్టాలి, పోతుంది మళ్ళా. తీసేయి లోపల అది ఇది ఊసిపోతుంది. ఇక ఇట్లా ఉందిగా, ఇదంతా ఊసిపోతుంది మళ్ళా. సరే నీకు ఒకటి చెప్పాలా. నీ మాయ భయం అవుతుంది. నాకు అట్లా ఎక్స్ప్రెషన్ పెట్టకు. భయం అవుతాడు. ఫేస్ ఎట్లుందా ఇట్లా పెడతాడు. భయం అవుతుంది అట్లా ఎవడు అన్నాడు. ఏమైంది చెప్పు. ఇందాక కరెంట్ పోయింది కదా, నేను హెడ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్తున్నా, ఫ్లైట్ అక్కడ పెట్టుకున్నా, జారిపోయి కింద పడిపోయింది. మమ్మీ ఫోనా? మొత్తం వాటర్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేయాలి ఫస్ట్. మమ్మీ Hey Siri, turn off the phone. You'll need to unlock your iPhone first. Just to confirm. ఏమైంది? మొత్తం ఈడపడ్డది, కెమెరా మీద పడ్డది, లోపలికి వెళ్ళింది. తుడిచిన అంటే ఎక్కువ వెళ్ళలేదు. దీన్ని కెమెరా సైడ్ తెలివిందా? కెమెరా తీసుకోపోతే అదన్నా తీసుకోవాల్సింది. ఎక్సార్ అది నువ్వు వర్క్ లో ఉండే అట్కలు పడకు. గుద్దుతా వర్క్ చేసుకోలే నువ్వు. నా ఫోన్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడతారు. ఇదేముంది? నీ ఫోన్ ఎప్పుడైనా యూజ్ చేసినా నేను? లోపల వాటర్. అయ్యా ఇదంతా పచ్చిపోయింది. మమ్మీకి తెలుసా? చిన్న తెలియదు పిచ్చి. ఏం లేదు కాదే, ఫస్ట్ మమ్మీకి ప్రేమకి ఇప్పించిన గిఫ్టే. కేస్ లోపల ఉండే, ఇది బయటకి నుంచి ఏం పడలేదు. ఏమైందంటే ఫ్రంట్ పడ్డది, ఇలా బ్యాక్కి పట్టలేదు. నేను చెప్పేది ఎట్లుంది తెలుసా? కాదు బెట, 5,000 10,000 ఫోన్లు కావు బెట ఇవి. నేనేం చేయాలి? నువ్వేం చేస్తావు? సడన్ గా స్లిప్ అయింది. అది నా చేతిలో కూడా కాదు. అసలు ఇంత పెద్ద ఫోన్ నువ్వు లోపలికి ఎట్లా తీసుకోతావు? నీ గురించి తెలుసు కదా, ఏది ముట్టుకున్నా. మొన్న రింగ్ లైట్. ఇప్పుడు చెప్పమంటే ఏం చెప్పమంటావు? ఎన్ని లిస్టులు ఉన్నాయి చెప్పు. చేతిలో ఏమంటే స్లిప్ అయిపోతుంది. నువ్వు అసలు చక్కగా మంచిగా కాదు. నువ్వైతే జోక్ కాదు, సీరియస్గా. యు ఆర్ నాట్ దట్ పర్సన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎనీ థింగ్స్. యు నో ఇట్. అప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ తీసుకోవాలా వాష్రూమ్లోకి? అంత లైట్ లేకపోతే అది ఉంది కదా, అది టేబుల్ ఫ్యాన్ ఏదో ఉంది కదా. క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా.
ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. ఆ టేబుల్ అది light వస్తది కదా? కరెంటు పోయిందని వాడికి పెడుతుండే. ఏం లేదని చెప్పు పిచ్చి చెప్పేసి ఇక ఏం చేసింది? ఏమైనా అయితే ఆమెతో అయింది, నువ్వు డొక్క ఫోన్ కొనిచ్చినావు అన్న ఆమె మీద నొక్కుతుంది. ఏమైంది? వాష్రూమ్లో కింద పడ్డదంట. ఏమైంది? ఎందుకు తీసుకుపోయినా వాష్రూమ్లోకి? పవర్ పోయింది. అయితే నా ఫోనే దొరికిందా నీకు? ఆయన తీసుకోకపోయినా వాష్రూమ్లోకి తీసుకోపోతా ఉంటుంది ఇక్కడి నేను ముట్టుకొని నాకు కొత్త ఫోన్ ఇప్పి, నాకు తెలియదు. నాకు ఇచ్చేది ప్రస్తుతం అదే స్విచ్ ఆఫ్ చేసిన పని చేస్తుంది. పని చేస్తలేదా? వాటర్లో పడ్డదా? అంటే ఏంటి దాంట్లో పడ్డదేంటి? పోయి ఛీ, కాదు. మరి ఏమైందంటే ఆడ పెట్టుకున్న కింద పడ్డది, వాటర్ ఉండే కింద. ఆయన వాష్రూమ్ లోకి ఎందుకు తీసుకున్నా ఒకసారి? మమ్మీ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అయితే లైట్ ఇచ్చేదాన్ని కదా. ఏ light? ఆఫ్ అయినా ఏ లైట్? అది ఉంది కదా రింగ్ లైట్, నేను ఇచ్చేదాన్ని రింగ్ కదా. లైట్ పాడైపోయింది. అయితే నా ఫోన్ నీకు ఎవరు రింగ్ లైట్ ఇరగొట్టింది కదా ఏమన్నా. అరే ఏంట్రా ఇది? ఏదో ఒక ఇచ్చేది కాదు, ఏది పట్టుకున్నా అంతే. నాకు సార్ నువ్వు అరే మమ్మీ అది నా చేతిలో లేదు మమ్మీ, అది నేను పైన పెట్టిన సడన్ గా జారి కింద పడ్డది. ఏదంటున్నా నేను ఇది అన్న తీసుకోవాల్సింది. నేను ఇచ్చాను అయితే లేదా? స్విచ్ ఆఫ్ నేనే చేసిన చిన్న. ఏమని అంటుందా దానికి? ఏడబడ్డది చెప్పు. దొడ్డి కంటితే ఏముంది తుడిచేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకసారి మీ పప్పాకి గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ ఇస్తే ఏకంగా దాంట్లోనే పడేసింది. తెలియదు అది కాదు. ఎక్కడ పడ్డది చెప్పు ఫోన్? కింద ఫ్లోర్ మీద పడ్డది. స్విచ్ ఆన్ అయితే లేదా? టైల్స్ మీద పడ్డదా బకెట్ లో పడ్డదా? నిజం చెప్పు ఇప్పుడు, అబద్ధమే చెప్తావు. మొన్న కూడా రింగ్ లైట్ ఏం చేసింది? ముగ్గురు మీద నెట్టింది. చెప్తలేదు. నేనేం చేయలే. టైల్స్ టైల్స్ మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. టైల్స్ మీద చూపి ఒకసారి. ఓకే కానీ ఇప్పుడు కాదు. ఇక్కడ చూడు ఒకసారి. స్క్రీన్ పలికిందిలే. అది అది చూస్తావా? బాబా నీ స్క్రీన్ గట్ నుంచి పలికిందా? ఎన్ని అబద్ధాలు చూడు మళ్ళా. ఇక్కడ కూడా. స్క్రీన్ కార్డ్ వేయించుకోవచ్చు, అది లోపల స్క్రీన్ అయింది కొంపదీసి 30,000 అవుతుంది. నాకు తెలియదు, నువ్వు నాకు ఫోన్ ఇప్పినందుకు. అయితే ఈ ఫోన్ నాకు ఇచ్చి వాష్రూమ్ లో పడితే ఫోన్ లో వదిలేస్తారు. కట్టిన చీర మళ్ళా కట్టదు. మళ్ళా నేను వాష్రూమ్ లోకి పోతే చేతులు కడుక్కుంటేనే మళ్ళీ ఇది ముట్టుకుంటా ఫోన్ ని. ఫోన్ టచ్ చేయ. నువ్వు వాష్రూమ్ లోకి తీసుకోయేది కాక కింద వచ్చేసింది బిడ్డ. మరి నాకు సంబంధం లేదు. మరి ఏమంటుంది సార్? ఇప్పుడు ఏంది సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే చిన్న ఇగో ఇది ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా నేను. ఇది లాక్ కూడా పని చేస్తలేదు. టర్న్ ఆఫ్ ద డివైస్. నా మాట ఇంకొచ్చింది. చెప్పు మళ్ళా. ఏ సిరి టర్న్ ఆఫ్ ద డివైస్. నేను ఏమంటున్నా అంటే ఇది యాక్టివ్ లో ఉందనుకో. సరే నీ ఫోన్ నాకు ఇచ్చే, నాకు సంబంధం ఆగవే. నాకు ఎందుకు చిన్న బాత్రూమ్. అరే ఇను ప్రసన్న నువ్వు ఫస్ట్ వాటర్ Something went wrong. Please try again. వాటర్ మదర్ బోర్డ్ లో పడి ఏమన్నా సర్క్యూట్. టర్న్ ఆఫ్ ద డివైస్. ఏం చేసినావు ఒకసారి? ఎందుకు తీసుకున్నావు ఒకసారి నువ్వు ఫోను? నాకేం తెలుసు చెప్పు. నీకేం తెలిసేది? ఏం తెలియదా? టచ్ సరిగా పని చేస్తలేదు. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఏమైంది అక్సా? నా ఫోన్ ఏం చేసినావు? పచ్చ వాటర్ పడుతున్నాయి చిన్న. నా తెలిసి బకెట్ లో పడేసి ఉంటది. చెప్తలేదు, నిజం చెప్పు. బకెట్లో ఏం పడకపోయింది మరి వాటర్ పడుతున్నాయి కదా. అంటే కొంచెం వాటర్ పోయినాయి అంటే మరి లోపల. ఎండకు పెట్టు ఫోన్ని, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక ఆన్ చేద్దాం. డ్రైయర్ పెడితే ఏమవుతుంది? డ్రైయర్ పెట్టచ్చు బట్ నాట్ విత్ హీట్. రెండు ఉన్నాయి కదా మన. వితౌట్ హీట్ది నార్మల్ ఎయిర్ ఉంటుంది కదా, అది పెట్టు చూద్దాం. ఈ పౌచ్ తీసేసి పెట్టేసి. ఈ స్క్రీన్ కాడా స్క్రీన్ నాకు అర్థమైతే చిన్న. అక్సా ఏదో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్సా. నాకు నీ ఫోన్
నా ఫోన్ ఏం చేసుకుంటావు మొత్తం డేటా అంతా రాదంటుంటే అందులో నాకు వద్దు ఆ వాష్రూమ్లో ఫోన్. వాష్రూమ్ నీకు ఎట్లా అలవాటే కదా. 60,000 నెట్ పెట్టి కాదు కొన్నది. మమ్మీ, పప్ప ఎట్లాగో తీసుకోవచ్చాడు వాష్రూమ్లోకి. నాకు ఇచ్చేయండి అది. నాకు నీకు ఇచ్చండా నీకు నాకు ఇట్లా సర్ర 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 అని లేస్తుంది బీపీ కొన్ని మాటలు వింటే. నీకు ఇచ్చేదేంటే 6th క్లాస్ లేవు నీ ఫోన్ ఎందుకో. ఆమె ఎట్లా వద్దన్నది కదా. కావాలని పడేసిందంట ఆమెకి ఇస్తామని. అయ్యా మమ్మీ ఎందుకు ఎక్కిస్తున్నావు? నువ్వు ఇప్పుడు అన్నావు కదా కావాలని. కాదు ఆమె వద్దు కదా అని అన్నా. కావాలని అనేసి అన్నావు. అరే కాదు మమ్మీ. ఇంకో ఏమన్నా ఉంటే చేపిస్తలే. నువ్వు నా మీద ఎందుకు సీరియస్ పడుతున్నావు? నేనే కావాలని పడేసింది. పడేసిందే కాక ఇంకా పెద్ద ఓవర్ యాక్టింగ్. చీపురు గట్ట తీసుకొని జంబర. ఏంది మమ్మీ అదే అదేంటి పవర్ పోతే కూడా నేను వాష్రూమ్ కి లైట్ తీసుకెళ్ళొద్దా? అట్లా నేను వేసుకోవాలా? ఐఫోన్ తీసుకొని పోతారా? డొక్క ఫోన్ ఏదైనా ఉంటే తీసుకొని పోవాలి. ఇదే డొక్కు ఫోను. ఒకటి కాదు 2 కాదు సర్ప్రైజ్ ఇప్పించింది మీ పప్ప. అంత రేట్ మొన్ననే నాన్న అన్నాడు సరిగా మెయింటైన్ చేయవు అక్క ఫోన్. చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటున్నావు అసలు. చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఉంటున్నావు చెప్తున్నా నేను. ఏం కాకపోవచ్చు ఆన్ చేయొచ్చిందా దాన్ని నువ్వు? ఇదేమైందంటే జస్ట్ ఇట్లా పడ్డది అంతే, టచ్ అయిందంటే ఏం కాలేదు. జస్ట్ వీడియో పెట్టినా దీన్ని మస్తు కొట్టాలా. కాదు నువ్వు వాష్రూమ్ కాలేదు అంటే పడలేదు. ఓకే పడితే ఏంటి పరిస్థితి? వాష్రూమ్ లోకి ఎందుకు తీసుకొద్దాం ఫోన్? నువ్వు ఫస్ట్ అరే పిచ్చి వేసిందా నీకు? పడలేదంటే పర్లేదు. వాష్రూమ్ లోకి ఫోన్ తీసుకోవచ్చు వచ్చిందా మరి? చిన్న నీ అలవాటే వచ్చింది నాకు. నేను ఏంటది ఇట్లా చేసుకెళ్తావు గంటలు గంటలు కూర్చుంటావు. నేను అట్లా కాదు, జస్ట్ పవర్ ఆఫ్ అయిందని తీసుకున్నామైనా. ఇంకొకసారి నా ఫోన్ అయితే తీసుకో. ఆయన ఫోన్ తీసుకోతే ఫోన్లకి వాష్రూమ్ సరే నీ ఫోన్ తీసుకెళ్తా. నాట్ అలౌడ్. సరే నీ ఫోన్ కి తీసుకెళ్తా. కాదు ఇప్పుడు దీని సంగతి చెప్పు మరి. ఏం కాలేదు మమ్మీ, స్విచ్ ఆఫ్ చేసిండు. అంటే భయం వేసింది నాకు. ఏం కాదంటే వాళ్ళ ఫోన్ కి ఏం కాకపోవచ్చు. నిజంగా చెప్పు. ఏం పడలేదు కదా? వాటర్ లోపలికి ఏం పోలే కదా? కన్ఫర్మా? జస్ట్ వాటర్ టచ్ అవును పోయింది, ఆ డ్రమ్ లోపటికి పోయింది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలే ఒకసారి కొడతా, ఒకసారి మజాక్ ఆడకుండా చెప్పు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ప్రస్తుతం అయితే నడుస్తుంది చిన్న. ఏమైనా అయిందంటే చెప్పు, ఏం చేస్తాం చేపిద్దాం. చేపిద్దాం చిన్న 1 year వాళ్ళ ఫోన్ కి. ఏం చేయాలి? ఏం పడలే అంటుంది కదా ఫోన్. నెక్స్ట్ టైం ఫోన్ మాత్రం వాష్రూమ్ తీసుకోకు. పవర్ ఆఫ్ అయితే నీ కళ్ళు ఇట్లా పెట్టు. వాష్రూమ్ లో పడ్డది. ఏం కాదు. ఏమైంది మమ్మీ నీకు? నాకు ఇష్టం వద్దా? వాష్రూమ్ లో కూర్చొని తింటావేమో, వాళ్ళు జర హైజీన్ ఉంటారు. నీ యొక్క కాదు. హోప్ఫుల్నెస్ నీలాగైతే అసలే కాదు. నేను ఎప్పుడైనా వాష్రూమ్ కి తీసుకుపోయినప్పుడు చూసినావా నాన్న? నువ్వు వాష్రూమ్ లోకి పోయి బిర్యానీ కూడా తింటావు. నువ్వు వాష్రూమ్ కి ఇంకొకసారి ఫోన్ తీసుకోవద్దు అని చెప్పినప్పుడు సరే పప్పా అను. పడతా ఇంకా. ఏమైందమ్మా పడేలే కదా? పడ్డదనే కదా చెప్పినావు ఒకసారి. ఫ్రాంక్ అని చెప్పినా కదా. ప్రాంక్ ఏముంది? ఇక్కడ ఫోన్ వాష్రూమ్ లోకి తీసుకోవాలి నిజమే కదా? ఇట్లా పడ్డది మమ్మీ, ఇట్లా పడ్డదా ఇట్లా పడ్డదా? ఏమైనా కానీ ఫోన్ కింద పడ్డదంటే సెన్సార్లు పనిచేయవు తెలుసా నీకు? మమ్మీ ఓన్లీ ఈ హైట్ లో మా నేను ఎక్స్ఆర్ లో నీకు అన్ని పని చేసాయి, సెన్సార్స్ ఎక్కువ పనిచేయవు. రీజన్ ఏంటంటే 1-2 సార్లు కింద పడ్డాయి. సిసి ఈ హైట్ లో. సో గైస్ మేమైతే 100K కి చాలా దగ్గరలో ఉన్నాము. వి నీడ్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బై బై. ఈ పిచ్చి పిచ్చి వీడియోలు చేయొద్దని చెప్పు. పిచ్చి పిచ్చి వీడియోల గురించి కాదు కానీ వీడియోల గురించి కాదు, జాగ్రత్తగా చేయలేదని చేస్తే. ఎందుకు పాపా? ఇది కూడా గమనించలేదను. మైకులు పెట్టుకున్నాడు తెలుసు, కెమెరాలు సెట్ చేసి తెలుసు. ఎందుకు ఇక నేను వేసాడు వీడియోలు ఇక